గైస్ పికప్ వ్యాన్ అంటే ఇట్లా 2+2 సీటింగ్స్ ఉంటాయి అన్నమాట. నాన్ ఏసీ బస్ ఇది, ఇక్కడ లగేజ్ ర్యాక్ ఉంటుంది పెట్టుకోవడానికి. సో సిటీలో నో ఎంట్రీ కాబట్టి మీ అందరికి తెలుసు కాబట్టి హైదరాబాద్ సిటీలో. సో ఏ సిటీలో ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాను. ఇన్ వేమూరి కావేరీ ట్రావెల్స్ వోల్వో B11R ఏసీ స్లీపర్ బస్లో, వోల్వో బస్లో జర్నీ. అది వి కావేరీ నా ఫేవరెట్ ట్రావెల్స్. సో ఆ బస్లో ఈరోజు నేను హైదరాబాద్ టు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ కొత్తపేటలో ఉన్నాను. పికప్ వ్యాన్ రాబోతుంది టిల్ అత్తాపూర్. అక్కడ నుంచి మెయిన్ బస్ వస్తుంది. సో స్టేట్ సో గైస్, పికప్ వ్యాన్లో కూడా నేను క్యాబిన్ రైడ్ చేస్తున్నాను. ఐ మీన్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నా. సో గైస్ పికప్ వ్యాన్ అంటే ఇట్లా 2+2 సీటింగ్స్ ఉంటాయి అన్నమాట. నాన్ ఏసీ బస్ ఇది, ఇక్కడ లగేజ్ ర్యాక్ ఉంటుంది పెట్టుకోవడానికి. సో సిటీలో నో ఎంట్రీ కాబట్టి మీ అందరికి తెలుసు కాబట్టి హైదరాబాద్ సిటీలో. సో ఏ సిటీలో ఏ మూల నుంచి పికప్ చేసుకుని ఈ బెంగళూరు బస్ కాబట్టి ఆరామ్ గారు లెక్కిచ్చారు. అదే వైజాగ్ భువనేశ్వర్ బస్ అంటే ఎల్బీ నగర్ లెక్కిస్తారు, పాయింట్ టు పాయింట్, జంక్షన్ టు జంక్షన్. సో సిటీలో ఈ చిన్న బస్సెస్లో ఆరామ్సే కూర్చోవచ్చు, బాగానే ఉంటుంది. మనకి రెక్లైన్ అవ్వకపోయినా కొంచెం రెక్లైన్ యాంగిల్లో ఉంది. మంచిగా దీనిలో కూర్చొని కొంచెం సిటీలో ట్రాఫిక్ ఉంటుంది కానీ కొంచెం అడ్జస్ట్ అవుతూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వినుకుంటూ మనం ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇంకొక 10 minutesలో బస్సు వస్తుంది. ఆరామ్ గారులో ఉన్నాం మనము. ఓలో బస్సు వస్తుంది. సో ఇదే గాయస్ మన బస్సు. మనకి ఎల్ఈడి టీవీ కూడా ఉంది గాయస్, బట్ నాకు తెలిసి వర్క్ చేయట్లేదు ఇది. సో మనకి ఏసీ వెంట్స్, ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ ఉంటాయి. సో గాయస్ ఇవాళ నా బర్త్ ఇదే మాట. 4U మనకి ఏసీ వెంట్స్ అండ్ లైట్స్ ఆఫ్ చేసాం, పని చేయట్లేదు. అండ్ ఈ ఛార్జింగ్ సాకెట్, మొబైల్ హోల్డర్, అండ్ ఇది కర్టన్ వేసేసుకుంటే మంచి ప్రైవసీగా ఉంటుంది. పిల్లో, బ్లాంకెట్ అండ్ ఎల్ఈడి టీవీ ఉంది మనకి. టీవీ ఐ థింక్ నాట్ వర్కింగ్ ఇది. సో ఇది గైస్ ఇంటీరియర్ వ్యూ. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 8:40 అయింది. స్టార్ట్ అయిపోయాం ఆరామ్ గారి నుంచి. సో గైస్ ఇప్పుడే బయలుదేరాం ఆరామ్ గారి నుంచి. ఇది నాకు తెలిసి 2017 or 18 మోడల్ మాట. ప్రకాష్ బాడీ ఇది బస్ వోల్వో. సో ఓల్డ్ మోడల్లో ఇక స్విచ్చెస్ ఇలా ఉండేవి మాట. మొత్తం మన 9600 మొత్తం చేంజ్ అయిపోయింది డాష్ బోర్డ్ అంతా. సో ఏసీ ఇక్కడ కంట్రోలింగ్ ఉంది, ఆ న్యూ బస్ అక్కడ ఇచ్చాడు. డిస్ప్లే అంతా సేమ్ ఆస్టిస్ అండ్ ఐ షిఫ్ట్. కొంచెం ఇరుగ్గా ఉంది క్యాబిన్ 9600 కంపేర్ చేస్తే. సో మన రూట్ వచ్చేసి ఇవాళ మీ అందరికి తెలిసిందే, జడ్చర్ల, కర్నూలు, అనంతపూర్ అలా కర్ణాటక ఎంటర్ అయిపోతాం మనం. దేవనహల్లి మీదుగా బెంగళూరు రీచ్ అవుతాం. సో నేను రేపు టిన్ ఫ్యాక్టరీ దాకా వెళ్తాను. నేను టిన్ ఫ్యాక్టరీ దిగిపోతాను రేపు మార్నింగ్ 6 లోపే వెళ్తాం మనం. రేపు 6 లోపే మోస్ట్లీ వెళ్ళిపోతాం. వీళ్ళు ఇచ్చిన టైం 6:15 బిఫోర్ వెళ్ళిపోతాం. సో మన డిన్నర్ బ్రేక్ ఉంటుంది 9:30, 9:45 డిన్నర్ బ్రేక్ ఉంటుంది మనకి. సేమ్ మునావర్ డాబా కామన్. ఈ రూట్లో ప్రతి బస్సు మునావర్లోనే ఆపుతారు ఎక్సెప్ట్ 2-3 ట్రావెల్స్.
గైస్ మనం జడ్చర్లలో ఉన్నాము. మున్నావర్ హోటల్లో డిన్నర్ బ్రేక్ ఆపారన్నమాట. టైం ఎగ్జాక్ట్ 9:45 అవుతుంది. సో మన ముందు జగన్ ట్రావెల్స్ 9600 ఉంది. సో ఇది అరుణాచలం బండి, ఇది తిరుపతి బండి, ఇది బెంగళూరు బండి, అండ్ మనది వీకావేరి ఆల్సో బెంగళూరు బండి. సో డిన్నర్ బ్రేక్లే బస్ అని ఆగున్నాయన్నమాట. సో గైస్ నైట్ కాబట్టి నేను ఎక్కువ హెవీగా తిన్నాను. చపాతీ, దాల్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ అంతే. సో గైస్ ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయింది. మంచిగా రోటీ కర్రీ, మన వాళ్ళు బిర్యానీ తిన్నారు. అండ్ ఇక్కడ ఉన్నది మన సిరాజ్ భాయ్. హైమలో చూస్తే గుర్తుపడతారు, నా ప్రీవియస్ జగన్ ట్రావెల్స్ బ్లాగ్లో చూస్తుంటారు అట్టనే బిఎస్ఆర్లో. సో అనుకోకుండా హోటల్ దగ్గర కలిసామన్నమాట. అండ్ మన పునీత్ అన్న సెకండ్ పైలట్ మొన్న జగన్ డెలివరీ బ్లాగ్లో చూస్తుంటారు ఇద్దరిని. और बोलो कुछ पुनीत भाई, सब्सक्राइबर्स को क्या बोलते बोलो. మంచిగా తిన్నారా? సిరాజ్ భాయ్ మంచిగా తిన్నారా? పూచో సబ్కో పూచో. అందరూ మంచిగా ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బోలో. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్ ఇక్కడ డిన్నర్ బ్రేక్లో జబ్బర్ ట్రావెల్స్ 3 బస్సెస్ వచ్చాయన్నమాట మేము తినేలే లోపు. వోల్వో సెమీ స్లీపర్ అండ్ సట్లేజ్ బాడీ అండ్ వీరా బాడీ స్లీపర్స్ వచ్చాయి. అండ్ ఇది ఎస్ఎల్ ట్రావెల్స్, ఇది బెంగళూరుకి. అండ్ ఇది మన బస్సు. డిన్నర్ బ్రేక్ అయింది గైస్, బయలుదేరుతున్నాం డిన్నర్ బ్రేక్ నుంచి. టైం ఎగ్జాక్ట్ 10:22 అవుతుంది.
సో గాయస్ మనం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతున్నాం తెలంగాణ నుంచి. కరెక్ట్ టైం 11:50 అవుతుంది. కరెక్ట్ మనం 3 hours 10 minutes వచ్చామన్నమాట, ఇంక్లూడింగ్ డిన్నర్ బ్రేక్ లేకపోతే ఇంకా త్వరగా వచ్చేయచ్చు అనమాట. కరెక్ట్ 8:40కి స్టార్ట్ అయ్యాము ఆరాంఘర్లో. ఇప్పుడు 11:50 అవుతుంది టైము. సో ఈ టోల్ గేట్ నుంచి ఏపీ కర్నూలు ఎంటర్ అయిపోయినట్టే మనం. సో గైస్ మనం కర్నూలు ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇది తుంగభద్ర నది. సో ఆబ్వియస్ చీకట్లో మీకు కనిపించదు, ఇది మాత్రం బ్రిడ్జ్. తుంగభద్ర నుంచి పాస్ అవుతున్నాం మనము. వాటర్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి వాటర్, షాడో కనిపిస్తుంది వాటర్ది. నేను మంచిగా అన్నతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాను క్యాబిన్లో. టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్న డ్రైవింగ్? 20. చూసారా గాయస్, సీనియర్ మోస్ట్ పైలట్, వోల్వో పైలట్, 20 years ఎక్స్పీరియన్స్ ఉంది అన్నకి. సో అయితే కర్నూలు ఎంటర్ అయిపోయాం, 12 అయింది ఎగ్జాక్ట్గా టైము. ఇక్కడ నుంచి హార్డ్లీ బెంగళూరు ఒక 6 hours, 6 o'clock అలా మనం రీచ్ అయిపోతాం హెబ్బాల్. ఇంకా అక్కడ నుంచి సిటీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనం ప్రిడిక్ట్ చేయలేము టైము. సో గైస్ కర్నూలు నుంచి స్టార్ట్ అయిపోయాం, టైం ఎగ్జాక్ట్ 12:15 అవుతుంది. సో ఇట్స్ టైమ్ టు స్లీప్. కాసేపు పడుకుంటాను, డైరెక్ట్ ఇంకా మార్నింగ్ హెబ్బాల్లో కలుస్తాను. సో ఇంక మన రూట్ తెలిసిందే మీ అందరికీ. కర్నూలు నుంచి మార్నింగ్ బాగేపల్లి టాయిలెట్స్కి ఆపుతారు మార్నింగ్. సో మన రూట్ వచ్చేసి నెక్స్ట్ అనంతపూర్ నుంచి డైరెక్ట్ పెనుకొండ నుంచి బాగేపల్లి బార్డర్ ఎంటర్ అవుతాం అన్నమాట కర్ణాటకలోకి. సో గుడ్ మార్నింగ్ గైస్, మనం బెంగళూరు రీచ్ అయిపోయాం ఎగ్జాక్ట్ 5:30కి. మార్నింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. సో టిన్ ఫ్యాక్టరీ ఇంకొక 10 minutes దిగిపోతాను. Infantry. Thanks for watching. Please subscribe to my YouTube channel.